ఊర్లో. సాయిరామ్ అనే పిల్లగాడు నన్ను చూసి పైనే ఇంత బాగుంది అంటే కింద ఎంత బాగుంటుందో అన్నాడు. వాడు చూసే కామానికి నా పువ్వు వణికిపోయింది. తప్పుగా అనుకోకండి, అది నా జడలో పువ్వు. సాయి, ఇలా నీ కోసం ఎదురు చూస్తున్నాను, వచ్చి నన్ను తీసుకెళ్ళిపో. నేను మా బావసాయి కలిసి ఓజీ సినిమాకి వచ్చాం. ఇప్పుడు మా బావసాయి తప్పిపోయాడు, కనిపించట్లేదు. ఫ్యూచర్ లో బాయ్ ఫ్రెండ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాంటిది వస్తే బాగుంది. నీ సాయిని నాకు ఇచ్చేస్తావు, నా సురేష్ ని నువ్వు తీసుకుంటావు. అందరికి నా సాయినే కావాలి. అరే, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మనకు అసలు పని లేకుండా పోయింది. అయినా స్పైడీగా నువ్వు వచ్చేలా పోసుకుంటావురా ఈ బట్టల్లో? నా బాయ్ ఫ్రెండ్ సాయి తెలుసా మీకు? నేనే అండి. ఇంత దూరం నా కోసమే వచ్చారా? ఐఎమ్ బ్లెస్డ్. MNB న్యూస్ కి స్వాగతం. ఏ రోజు ముఖ్యాంశాలు. పాకిస్తాన్ ని పిచ్చి కుక్కని తరిమినట్టు పరిగెత్తించి కొట్టిన ఇండియా. మేము చెప్తుంది ఏషియా కప్ ఫైనల్స్ గురించి. వస్తే నిక్కి, ఈ దాండి అయిపోయాక ఇంటికి పోయి తాగుదాం. సరే శ్వేతక్క, పాకెట్ వోడ్కా ఓకే నాకు. మీరు ఎన్ని కోట్లైనా సంపాదించగలరు గాని నా సంతోషాన్ని పొందగలరా? జీవితం చాలా చిన్నదిరా, ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి. ఈ దసరాకి మనకి ముక్క చుక్క రెండు లేవే, అందుకే ఫస్ట్ నైట్ కే మొత్తం తాగేద్దాం. ఐడియాలు మాత్రం భలే ఇస్తావే శ్వేతక్క. ఇప్పుడు నా వయసు 70. నా సాయి కోసం ఇంకో 70 సంవత్సరాలు కూడా వెయిట్ చేస్తా. రారా సాయి, కిల్లి నోట్లో పెడతా. పనిచేసి పని ఇలా అయిపోయాడు పాపం. కొంచెం బయటకు పోయి గాలి పీల్చాలి. లైఫ్ రా ఇది. హాయ్, రేపు ప్రియకి 1 గంట మీటింగ్ ఉంది, సో కాల్ జాయిన్ అవ్వమని ప్రియకి చెప్పు. ఆకాష్ సార్ నిన్ను రేపు 1 గంట రమ్మన్నారు. రేయ్ చెప్పరి, సాయిగా నీకేం చెప్పమంటే నువ్వేం చెప్పావురా? దసరా అయిపోయింది అని బాధపడకండి, దీపావళి వస్తుందిలే. ఇప్పుడైతే మళ్ళీ ట్రాఫిక్ లో తొక్కుకుంటూ ఆఫీస్కి వెళ్ళండి. అల్లుడికి ఎవరైనా ఉద్యోగం ఇస్తే బాగున్ను. ఖాళీగుంది, కాన్సన్ట్రేషన్ అంతా నా కూతురు మీద పెడుతున్నాడు. డాక్టర్, రోజు నిద్రలో మా ఆవిడ సాయి పేరు కలవరిస్తుంది, ఏం చెయ్యాలి? అమ్మా, రేపు మీ ఆయనతో కాకుండా సాయితో రా, నీకు సొల్యూషన్ చెప్తా. ఈ అక్టోబర్ అంత ఒక సినిమా లేదు, సరదా లేదు. అవునే శ్వేత, బోర్ కొడుతుంది. నైట్ నిక్కిన్ పిలు పెగ్గేస్తూ ఇదే డిస్కషన్ పెడదాం. అరే ఐటీ ఎంప్లాయీస్, మీరు సంపాదించే 20,000 నేను చుట్టే ప్యానాకుతో సమానం రా. ఆటో కావాలమ్మా. మాకు ఆటో ఇచ్చేస్తే మీరెలా వెళ్తారు అంకుల్? వస్తే శ్వేత, ఇంటర్ నిబ్బి ఆటో ఎక్కుతారా అని అర్థమే పిచ్చిమున్. నీకు ధైర్యం ఉంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇంట్లో ఎవరు లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? నిజం మాత్రమే చెప్పు. బొండాలు బాగున్నాయంటీ, ఎక్కడ చేశారు అన్నాడు. నేను, నలుగురు చేతుల్లో నాంతే అలానే ఉంటాయిరా అన్న. మీరెంత బద్దకస్తులు. టైం వేస్ట్ అవుతుందని 3 days కి ఒకసారి స్నానం చేస్తాను. నేనైతే 2 days కి ఒకసారి బాత్రూమ్ వెళ్తాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీకు ఇంట్లో ఉన్నప్పుడు బోర్ కొడితే ఏం చేస్తారు? మా ఎర్రి పుగ్గానికి కాల్ చేసి వర్రిస్తాను. ఎర్రి పుక్కు అంటే ఎవరు? ఇంకెవరు, నా బెస్ట్ ఫ్రెండ్ గాడు. మన చుట్టాలు వచ్చారు, బయటికి వెళ్ళి ఏమన్నా తీసుకురానంటే వెళ్ళి ఆటో తీసుకొచ్చి అందరిని పంపించాడు దొంగ నా కొడుకు. తెలిసి మావా, నీకున్నంత గుద్ద వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద వలిపోయిందిరా బాబు. మీకు భూమి ఏమన్నా ఉందా? మా అత్తగారు ఇచ్చిన భూమి ఉంది, దానికి ఓనర్ ఒక్కడే, కానీ కస్టమర్స్ ఎక్కువ. ఈ మ్యాటర్ పెళ్ళైనాక తెలిసింది నాకు. వాడే ఉద్దేశంతో అన్నాడు. మీరు మందు రెగ్యులర్ గా తాగుతారా? లేదు, ఏమన్నా పండుగలు ఉన్నప్పుడు తాగుతాను, కానీ పండుగలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి నాకు. నీ వల్ల మీ ఇంట్లో ఏమన్నా లాభం ఉందా? నా వల్ల మా ఇంట్లో ఏమన్నా లాభం ఉంది అంటే అది ప్రతి నెల ఇచ్చే 6 కిలోల బియ్యం మాత్రమే. మా వాడు ఆకలై పండ్లు అడిగాడు. జాకెట్ లో నా పండ్లు ఉండగా బయట పండ్లు ఎందుకు తినడం అన్నాను. నా ఫ్రెండ్ చెప్పింది వాళ్ళ హస్బెండ్ బిర్యానీ అని, నా మొగుడు మాత్రం మ్యాగీ అని చెప్పా. మరి మీరేంటో కామెంట్ లో చెప్పండి. ఒకడు అన్నాడు, నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, అది కూడా తీయగా ఉంటుందని. నేను అన్నాను, సముద్రం ఎంత అందంగా ఉన్నా ఉప్పుగానే ఉంటుందన్న. మొన్న నా లవర్ తో బయటికి వెళ్తే చాలా వేడిగుంది ఎంట్రా, ఏసీ వేసినా వేడిగుంది అంటే, నువ్వు నా పక్కనున్నావుగా ఆగట్లేదు అంటున్నాడు. వర్షం పడితే మెరుపులు వస్తాయి, కానీ నా మనిషి గదిలో ఉంటే కేకలు, నేను రెండూ భరించలేను. నేను ఆఫీస్ లో షార్ట్ డ్రెస్ వేసుకుని కూర్చుంటే నా కొలీగ్ నన్ను చూసి, కానీ అడవిని కొంచెం క్లీన్ చేయగలవా అని అడిగాడు. నా బాయ్ ఫ్రెండ్ ఆపలేక ఓయోకి వెళ్దాం అన్నాడు. నేను 5 నిమిషాలు దానికోసం 5,000 ఎందుకు వేస్ట్ చేయాలన్నాను.
ఇంట్లో ఎవరు లేరు, ప్యాకెట్ తీసుకురమ్మంటే పాల ప్యాకెట్ తీసుకొచ్చాడు అదవా. మీరైతే ఏం ప్యాకెట్ తీసుకొస్తారు కామెంట్ చేయండి. వద్దన్నా, వంగపెట్టి గుద్దేవాడిని ఏమంటారు తెలుసు కదా, లంజమొగుడు అంటారు. అవునా కాదా? కామెంట్ చేయండి. మా ఆయన కోసం ప్రేమగా వంట చేసి ఎలా ఉంది అండి అని అడిగితే వంట కంటే నువ్వే టేస్టీగా కనిపిస్తున్నావు అని అన్నాడు. ఇంకా నైట్ అంతా దరువే. మీ చెల్లి కూడా సల్లు బాగా పెంచిందే. బావా, మా చెల్లి బాయ్ ఫ్రెండ్ సళ్ళు బాగా వాడుతున్నాడట, అందుకే సళ్ళు బాగా పెరిగాయి మా చెల్లివి. నా లవర్ తో రూమ్ కెళ్ళా, ఎంతసేపు అయినా పని స్టార్ట్ కాలేదు. అడిగితే కరెంట్ లేదు, స్విచ్ ఆన్ చేయి అన్నాడు.